ఒలింపిక్స్‌కి సెలెక్ట్ అవ్వడం అంటే ఆషామాషీ కాదు. పోటీల్లో గెలవడం మరింత కష్టం. ఒలింపిక్స్ 4 ఏళ్లకోసారి జరుగుతాయి కాబట్టి ఫిట్‌నెస్‌ను నిత్యం కాపాడుకోవాల్సిందే. ఇలాంటి చోట చిన్న గాయమైన టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. కానీ ఓ అథ్లెట్ ఏకంగా గర్భంతో బరిలో దిగి పతకం కొల్లగొట్టింది. ఈజిప్ట్ దేశానికి చెందిన నదా హఫీజ్ ఫెన్సింగ్ క్రీడాకారిణి. ఈమెకి ఇది 3వ ఒలింపిక్స్. అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే ఆమె 7 నెలల గర్భిణి. దాదాపు నిండు గర్భంతో బరిలోకి దిగిన ఆమె శారీరకంగా ప్రతికూలతలను అధిగమించింది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో ఎదుర్కోకూడని ఒత్తిడిని అదుపు చేసుకుంది. టాపర్లను కొట్టి బరిలో దిగాక ఇక ఏమీ ఆలోచించని హఫీజ్ ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్కోటోవా స్కీపై తొలి మ్యాచ్లో నెగ్గింది. 16వ రౌండ్లో దక్షిణ కొరియాకి చెందిన జియోన్ హయోంగ్తో పోరాడి ఓడింది. అయితే ఈ మ్యాచ్ తర్వాతనే తాను 7 నెలల గర్భిణి అని హఫీజ్ ప్రకటించింది. రింగ్లో మీకు ఇద్దరు ఆటగాళ్లే కనిపిస్తున్నారు, కానీ 3వ వారు ఉన్నారు. వారే ఇంకా కళ్ళు తెరవని నా బిడ్డ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన దేశం ఈజిప్ట్కి పతకం అందించాలనే తపనతోనే తాను ఒలింపిక్స్కి వచ్చినట్టు హఫీజ్ తెలిపింది. నదా హఫీజ్కి ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రియుల నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.